హాయ్ సంతోష్ గారు. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. అంటే ఏ దర్శకుడికైనా మొదటి సినిమా సక్సెస్ అనేది మామూలు విషయం కాదు. అంటే అట్లీస్ట్ అంటే ఎంతో పేరు రావడం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమా సక్సెస్లో పాస్ మార్కులు సాధించడం అన్నది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో గగనమైన పరిస్థితుల్లో మీరు 100% 75 మార్క్స్ వరకు సాధించడం. ఓకే, డిస్టింక్షన్తో పాస్ అయ్యాను కదా. ఎగ్జాక్ట్లీ ఎలా అనిపిస్తుంది ఇదంతా? డిస్టింక్షన్తో పాస్ అయ్యాను కదా. ఎగ్జాక్ట్లీ అందుకని చాలు. అంటే ప్రస్తుతానికి వచ్చా డిస్ట్రిక్షన్లో ఇందులోనే ఉంటా అంటారా? చాలు. లేదు, నెక్స్ట్ 100కి 100 ఆబ్వియస్లీ కావాలి కదండి. అది ప్రస్తుతానికైతే డిస్టింక్షన్తో పాస్ అయ్యానని బయట టాక్ అయితే వచ్చింది. అది చాలు ఐఎమ్ హ్యాపీ. అలాగే మీ పేరు క్రిష్ జాగర్లపూడి కదా, మన క్రిష్ గారికి ఏమన్నా అంటే సారీ క్రిష్ గారికి సంతోష్ జాగర్లపూడి అదే ఏంటి ఏమన్నా రిలేషన్ లాంటిది ఏమైనా ఉందా? అందరు చాలా మంది అడుగుతున్నారు క్రిష్కి సంబంధించిన వాళ్ళ రిలేషన్స్ అలాంటిది. ఆయనకు అభిమానం అంతే తప్ప. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఇండస్ట్రీకి రావడానికి అంటే తెలుగు ఇండస్ట్రీలో రావడానికి ఏంటి అసలు ఎలా వచ్చారు, ఎందుకు రావాలని అనిపించింది మీకు? ఏం లేదండి, ఫస్ట్ నుంచి నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా నేను చాలా కథలు రాస్తూ ఉండేవాడిని. నా బీటెక్ ఎంబీఏ ఆ టైంలో ఉన్నప్పుడు నా కథలకు చాలా మంచి ప్రైజెస్ కూడా వచ్చాయి. నాకు చాలాసార్లు ఫస్ట్ ప్రైజ్లు కూడా వచ్చాయి. నా కథని వేరే వాళ్ళు డైరెక్ట్ చేసి అప్పట్లో డాక్యుమెంటరీస్ లాగా చేయడం అది చేసేవాళ్ళు. కానీ తర్వాత కొంతకాలం తర్వాత నాకే అనిపించింది, వెన్ ఐఎమ్ ఏబుల్ టు రైట్, వై కాంట్ ఐ డైరెక్ట్ మై రైటింగ్స్. నాది నేను డైరెక్ట్ చేసుకుంటే ఇంకా బాగా చూపించగలననే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను నేను. అప్పటి నుంచి అనుకున్నాను. ఎంబీఏ టైంలోనేనండి, డ్యూరింగ్ మై ఎంబీఏ టైం ఓన్లీ ఐ హ్యావ్ ఫిక్స్డ్ లైక్ ఫైన్ లెట్ మీ గెట్ ఇన్ టు డైరెక్షన్. అంటే ఇలా అనుకున్నప్పుడు అంటే సినిమా ఇండస్ట్రీ గురించి తెలియదు కాదు, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ అంటే మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ వాళ్ళు ఎలా మరి అంటే యాక్సెప్ట్ చేస్తారు రావడానికి? 100% సపోర్ట్ అని చెప్పను, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉండి సక్సెస్ అయ్యేది అత్యంత తక్కువగా ఉన్న ఇండస్ట్రీ మంది. ఎందుకంటే ప్రతి చోట మనకి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్ 24 క్రాఫ్ట్స్లోనూ మనకి హెవీ కాంపిటీషన్ ఉంది. సో అలాంటప్పుడు ఏంటంటే సక్సెస్ అవ్వగలవా లేదా అనే భయాలు ఉన్నాయి. కానీ నేను కొంచెం డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకోవడం వల్ల జనాల్లో కొంచెం యూనిక్నెస్ అనేది వచ్చింది. సో ఇప్పుడు కూడా నమ్మారు. అంటే ఫస్ట్ డైరెక్ట్గా సినిమాకే వచ్చారా ఏమైనా చేశారా? నేను షార్ట్ ఫిలిమ్స్ చేశానండి, 3 షార్ట్ ఫిలిమ్స్ చేశాను. 7:30 అదృష్టవంతుడు, నేరం, ఈ 3 షార్ట్ ఫిల్మ్స్ కలిపి 30 లక్షల వ్యూస్ దాటి. అంటే నేను ప్రతి షార్ట్ ఫిల్మ్ని 1.5 days స్పాన్లోనే చేశానండి. నా లాస్ట్ షార్ట్ ఫిల్మ్ నేరం, దాని బడ్జెట్ 24,000, అదృష్టవంతుడు 8 నుంచి 10,000, 7:30 15,000. సో ఏంటంటే నాకు వచ్చే శాలరీలో నేను ఎల్ఐసిలో నేను అది వర్క్ చేశాను. నాకు వచ్చే శాలరీలో సగం షార్ట్ ఫిల్మ్స్కి పెట్టుకునేవాడిని. ఎందుకంటే ఐ హ్యావ్ లెర్న్ ద క్రాఫ్ట్. సో గెటప్ సీన్ చేశారు వాటిల్లో, నేరం అండ్ 7:30 ఆయన అంతా కామెడీకి పెట్టింది పేరు వాడు జబర్దస్త్లో. కానీ నేను థ్రిల్లర్ చేయించాను, హారర్ చేయించాను. సో అక్కడ యూనిక్నెస్ అనేది ఒక ముద్ర, ఒక స్టాంప్ లాగా పడింది. వీడేంటి యూనిక్గా ఉన్నాడు వెళ్తున్నాడు అని. అక్కడి నుంచి ప్రొడ్యూసర్ సార్ కంట్లో పడడం. సో సుధాకర్ రెడ్డి గారిది ఆబ్వియస్లీ ఇమ్మెన్స్ సపోర్ట్. సో ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్తో ఉంది అంటే 100% నాకు సుధాకర్ రెడ్డి గారి సపోర్ట్, మా ప్రొడ్యూసర్ 100% ఉంది. అంటే ఈ షార్ట్ ఫిలిమ్స్ క్రైమ్ హర్రర్ తీశారు కాబట్టి మరి సినిమాకు కూడా ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్నారా ఏంటి? నాకు థ్రిల్లర్స్ అంటే ఇష్టం. బేసికలీ నెక్స్ట్ మినిట్ ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఆడియన్స్ ఉండాలి అని చెప్పేసి నేను ఉంచాలని నా కోరిక. సో థ్రిల్లర్స్ అంటే ఏదో వణుకు పుట్టించేదే కాదు, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఊహించింది జరగాలి. సినిమాలో వాళ్ళు ఊహించింది జరగాలి అని చెప్పేసి నేను కోరుకుంటాను. భయపెట్టడం ఒక్కటే థ్రిల్లింగ్ కాదు. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా థ్రిల్లింగ్ అనే నమ్ముతాను నేను అందులో కొంచెం సక్సెస్ అయ్యాను. పర్లేదు సుబ్రహ్మణ్యం. ఈ సినిమా విషయానికి వస్తే ముందు ప్రొడక్షన్ అంటే ప్రొడ్యూసర్ వేరు, తర్వాత ప్రొడ్యూసర్ వేరు, ఏం జరిగింది ఈ మధ్యలో? అంటే ఎందుకు మారాల్సి వచ్చింది ప్రొడ్యూసర్? అది వాళ్ళదే అండి. అది ఐ హ్యావ్ లీస్ట్ నాలెడ్జ్ ఆన్ దిస్ ఫినాన్షియల్ మ్యాటర్స్. నా కథ నేను చేసుకుంటూ వెళ్ళాను. అంటే ముందు ఏ ప్రొడ్యూసర్ని మీరు ఒప్పించింది? ఇప్పుడున్న ప్రొడ్యూసర్నా? సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు అప్పుడు. ఓకే, సుధాకర్ రెడ్డి గారికి కూడా నచ్చింది కథ. అప్పుడు ఇద్దరు ప్రొడ్యూసర్.
ఇద్దరు ప్రొడ్యూసర్ అని కాదు, సుధాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఆ టైంలో అక్కడ. సో ఆయన వింటున్నప్పుడే చెప్పాను నేను కథ. సో విన్నారు, హీ రియలీ లవ్ ద సబ్జెక్ట్. సో సుధాకర్ రెడ్డి గారు టేకప్ చేశారు. సంతోష్ ఇంత మంచి సినిమా ఆగకూడదు, ఒక మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఆయన ఫినాన్షియర్, ఆయనకి ఇది డెబ్యూ ప్రాజెక్ట్, ఆయనకి ఇద్దరికి డెబ్యూనే. సో సుధాకర్ రెడ్డి గారు సంతోష్ ఇంత మంచిది ఆగకూడదు, లెట్స్ డూ ఇట్ అని చెప్పేసి ఆయన పక్కన దగ్గర నుంచి చేశారు. ఎందుకు ఆగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయన? ఐ డోంట్ నో, చెప్పాను కదా, ఫినాన్షియల్ ఏదైనా ఫినాన్సే కదండి. ఓకే, ఈ సినిమా అంటే మీరు అనుకున్నప్పుడు చాలా రివ్యూస్ కానీ చాలా వచ్చాయి, కార్తికేయను పోలుంది, కార్తికేయ 2 అని. సో మరి మీరు రాసుకున్నప్పుడు ఎందుకు అలా అనిపించలేదా? అంటే కేవలం అక్కడ హత్య, ఇక్కడ ఆత్మహత్య, అది ఆ తేడా. ఇక్కడ ఆత్మహత్య కూడా ఒక విధంగా హత్యే కాదు, అదే హత్య కాదు కానీ అంటే మీరు ఒకటి ఈ సినిమాకి మూల కథ నేను అందరికీ చెప్పాలి, కెమెరాతో నేను చెప్తున్నాను. ఈ సినిమాకి మూల కథ రాసింది వెంకట శ్రీనివాస్ బొగ్గారం గారు. ఆయన కార్తికేయ సినిమా ప్రొడ్యూసర్. సో హీ వాంటెడ్ దోస్ షేడ్స్, కార్తికేయ సినిమా షేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో కూడా ఉండాలి అని నాకు ఇస్తే, నాకు ఆల్రెడీ 3 చుక్కలు ఇచ్చారు. ఆ 3 చుక్కల్ని కలుపుతూ నేను అందంగా గీయాలి. నేను కార్తికేయని మ్యాక్సిమం కవర్ చేయడానికే ట్రై చేశాను, కానీ మూల కథ ఏదైతే ఉందో దాన్ని మార్చలేను కదా, ఎందుకంటే అది రాసింది నేను కాదు, నేను ఇచ్చింది స్క్రీన్ ప్లే, కథను దర్శకత్వం నాది. ఆయన ఇచ్చిన దాన్ని కార్తికేయ గుర్తు రాకుండా ఒక వెరైటీ ఫార్మాట్లో వెళ్ళాను. అంటే అనిపించలే మరి మీరు స్క్రీన్ ప్లే రాసుకునేటప్పుడు ఇది ఆల్మోస్ట్ ఆ విజన్లోనే ఉంది, ఇక్కడ మీరు ఇంతకుముందు కార్తికేయ చూసుంటారు, బొచ్చెడు సార్లు చూసా ఉంటుంది. ఖచ్చితంగా ఇచ్చిందే వాళ్ళు అయినప్పుడు, కార్తికేయ ప్రొడ్యూసర్ మూల కథ, కార్తికేయ ఫినాన్షియర్ బీరం సుధాకర్ రెడ్డి గారు. సో ఖచ్చితంగా ఆ ఛాయలు అనేవి ఉంటాయి, బికాస్ అది వాళ్ళకి ఒక హిట్ ఇచ్చింది, అద్భుతమైన హిట్ ఇచ్చింది. సో నాకు అది ఇచ్చినప్పుడు నేను అది గుర్తురాని విధంగా నడిపాను నేను స్క్రీన్ ప్లే. అందుకని జనాలు మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ సీయింగ్, మెజారిటీ అంటున్నాను నేను, అంటే చాలామంది కార్తికేయ లాగానే ఉన్నా సినిమా పర్లేదు, బాగానే ఉంది. అంటే అచ్చంగా ఇది కొత్త పాయింట్ కనుక ఉండుంటే సినిమా సూపర్ హిట్, నేను గ్యారంటీ అది. కానీ ఆల్రెడీ చూసేసిన దాన్ని మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్కి నేను కన్విన్సింగ్గా చెప్పగలిగాను, అక్కడ నేను సక్సెస్ అయ్యానని అంటున్నారు అందరూ. అంటే నేను అనేది ఏంటంటే మొదటి సినిమానే మీరు ఆల్రెడీ చేసిన కథలు డిఫరెంట్గా ట్రై చేశారు, షార్ట్ ఫిలిమ్స్. సో ఇలా సినిమా ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు మళ్ళీ చేసిన కథనే చేస్తున్నాను అంటే, మీ కథ మీది కాదు కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ మీరే చేయాలి. సో మరి చేస్తున్నాను, ఇది నా కెరీర్కి మరి బ్యాడ్ అవుతుందా మంచి అవుతుందా, ఆలోచనలు ఏం అవ్వలేదుగా బ్యాడ్. అప్పుడు ఏమనుకున్నారు అసలు? నేను ఒకటండి, సక్సెస్ అయింది, ఓకే, ఉన్నదాన్ని నేను ఫెయిల్ అవుతుందని నేను ఎప్పుడు అనుకోవాలి. నేను ఫెయిల్ అవుతుంది ఈ సబ్జెక్ట్ అనేది నేను అనుకోలేదు. దేవుడు సరే, మీరు అడిగిన దానికి చెప్తున్నా. ఇంద్రాకి నరసింహనాయుడికి తేడా ఏంటి? ఇంద్ర సినిమాకి నరసింహనాయుడికి సమరసింహారెడ్డికి ఏంటి తేడా చెప్పండి. అది ఒక ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్, అన్ని ఆల్మోస్ట్ ఒకే ఉంటాయి, ఒకటే భాష వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వేరు, అంత సేమ్ టెంప్లెట్. నా దాంట్లో కూడా ఊర్లో ఉన్న గుడి, దేవుడు. నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బదులు మీరు ఎంత అడుగుతున్నారు వెంకటేశ్వర స్వామి వినాయకుండా పెట్టుంటే మీరు ఈ ప్రశ్న వచ్చుండేది కాదేమో. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి అనేది ఇప్పటిదాకా తెలుగులో నాకు తెలిసినంత వరకు కార్తికేయ ఒక్కటే ఉంది, అందుకని మీకు అది గుర్తు రావడం సహజం. అలాంటప్పుడు దీన్ని కార్తికేయ 2 అని ఉంటే ప్రేక్షకులు కూడా యాక్సెప్ట్ చేసే వాళ్ళం ఇంకాస్త ఎక్కువ, అంటే అంటే ఆ మూడ్లోనే వెళ్ళుండేవారేమో అనిపించలేదు అప్పుడు? అనిపించింది. సినిమా ఎందుకు దానికి ఏమన్నా, అదే ప్రొడ్యూసర్ కదా యాక్చువల్ కథ కూడా, ఆయన ఫైనాన్షియర్ కదా సుధాకర్ రెడ్డి గారు, కథ అంటే కథ ఇచ్చిన ప్రొడ్యూసరే కాబట్టి మీకు వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండకపోయేది కదా నా ఉద్దేశంలో. ఇంకా కొంచెం జనాలు వేరే మైండ్ సెట్లో చూసి ఉండేవాళ్ళు అని చెప్పేసి అంటారా? అంటే కార్తికేయ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కార్తికేయలా ఉన్నా సరే అందరు ఏమంటున్నారు, కార్తికేయ సినిమానే మళ్ళీ తీసారా అని వచ్చింది, దాన్నే కొంచెం మార్చి తీసారో సంథింగ్ వచ్చింది. అలా కార్తికేయ 2 అని ఉంటే డెఫినెట్గా వాళ్ళు అదే మూడ్తోనే చూసేవాళ్ళు కదా, కార్తికేయ మూడ్తోనే చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ మూడ్లోనే చూస్తున్నారు. ఎప్పుడైతే ట్రైలర్ అనేది రిలీజ్ అయిందో దేవుడి మహిమ మానవ మేధస్స అంటున్నప్పటి నుంచే వాళ్ళు అదే మూడ్లోనే చూస్తున్నారు వాళ్ళు. మేము ప్రత్యేకంగా పెట్టడం ఎందుకండి, పెట్టేశాంగా. వాళ్ళకి అర్థమైపోయింది ఇది అనఫిషియల్ కార్తికేయ 2 అని, అనఫిషియల్.
అదే అఫీషియల్గా పెట్టుంటే ఇంకాస్త రిజల్ట్ వేరే బాగుండేది కదా. జరుగుతాయి సార్ మిస్టేక్స్. ఓకే, అవి రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్ళాలి అంతే. యాక్చువల్గా సుమంత్ విషయానికి వస్తే మనకు తెలుసు, ప్రతి ఇంటర్వ్యూలో తను చెప్తూనే వచ్చాడు నాకు ఇలాంటి థ్రిల్లర్స్ ఇష్టం ఉండదు. అలాంటి సుమంత్ను మీరు ఏం చెప్పి ఒప్పించారు ఈ సబ్జెక్టును? చెప్తున్నాను కదండి, కార్తికేయకి దీనికి అంటే నేను స్పాయిలర్స్ ఇవ్వకూడదు. సినిమా అంటే రిలీజ్ అయ్యి 1 వీక్ అవుతుంది కాబట్టి, అంటే ఇంకా చూడాల్సిన వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు కాబట్టి, ఇంకా ఏంటంటే సినిమా అనేది, థ్రిల్లర్ అనేది ఒక అద్భుతమైన జానర్ అని చెప్పేసి నమ్ముతానండి. ఆయనకు బహుశా నచ్చకపోవచ్చు, బట్ నచ్చే విధంగా చెప్పాను. ఎందుకంటే ఈ కథలో అలాంటి దమ్ము ఉంది. ఈ కథలో అలాంటి దమ్ముంది. స్క్రీన్ ప్లే అంత బాగా వచ్చింది. సినిమాలో చూస్తున్న వాళ్ళు సెకండ్ హాఫ్ చాలా బాగుంది అని చెప్పేసి అలాంటి ఫస్ట్ హాఫ్ బాగాలేదని కాదు. వెన్ కంపేర్ టు ద ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ వాస్ వెరీ గుడ్. నేను చెప్పిన విధానం ఏంటంటే, నేను ఆయనకి సినిమా చెప్తున్నప్పుడు ఐ టోల్డ్ హిమ్ ద కంప్లీట్ వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ ఆన్ ద స్క్రీన్ నౌ, నేను అదే యాజ్ ఇట్ ఈస్ చెప్పాను. ఇంకా నేను పాటలు పాడడం, ఫైట్లు చేయడం తప్ప యాజ్ ఇట్ ఈస్ నేను ఆయనకి ఉన్నట్టు స్క్రిప్ట్ నేను ఫ్రేమ్ బై ఫ్రేమ్, షార్ట్ టు షార్ట్ చెప్పాను. అదే నాకు నచ్చింది. ఇప్పటిదాకా టచ్ అయిన జానర్ అది. అంటే మీరు ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ తీశారు కాబట్టి, అందుకని ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో కొంచెం మనకు రివ్యూస్లో కూడా బాగాలేదని వచ్చాయి. మీరు చూసే ఉంటారు, ఆల్రెడీ వారం అవుతుంది. అంటే మీకు ఐడియా ఉండుంటుంది అంటే ఎందుకు ప్రొడక్షన్ వాల్యూస్ అంత కొంచెం తక్కువగా ఉన్నాయంట. అంటే లైక్ ఏంటి ప్రొడక్షన్ వాల్యూస్ తక్కువ అని నేను చూశాను. ఓకే ఫైన్, అది వాళ్ళ పర్సనల్ అభిప్రాయం కాదను. అంటే ఎలా కలర్ టింట్ కానీ సేమ్ ఏదో చీకట్లో తీసిన ఫీలింగ్ ఒక్కటి. వాట్ వీ థాట్ ఈస్ డిఐలో కలర్ కరెక్షన్ అప్పుడు ఒక కోల్డ్ థ్రిల్లర్ చూస్తున్న ఫీల్ రావాలని ఆ సాచురేషన్ లెవెల్స్, ఎక్స్పోజర్ లెవెల్స్ తగ్గించాం. కావాలని చేసాం అది. ఒక మంచి బ్రైట్గా బ్లూ మస్ట్ లుక్ మోర్ బ్లూవర్, రెడ్ మస్ట్ లుక్ రెడ్గా కాదు కదా. ఒక కోల్డ్ థ్రిల్లర్, ఒక కోల్డ్గా ఒక సాఫ్ట్ టోన్లో వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే చేసాం అది. అది అనుకునే చేసామండి అది. అంటే దీని గ్రాఫిక్స్ కూడా బాహుబలి చేసిన. అవును. సో మీరు సాటిస్ఫై అయ్యారా ఇప్పుడు రిజల్ట్ చూసాక ఆ గ్రాఫిక్స్ విషయంలో? నాకు అర్థం కాదు ఏంటంటే, గ్రాఫిక్స్ విషయంలో నెగిటివిటీ నేను ఎక్కడ చదవలేదు. అంటే మేము అబ్జర్వ్ చేసిన దాన్ని కూడా, ఆ నెమలి కనబడుతున్నప్పుడు కొంచెం గ్రాఫిక్స్ సినిమాటిక్గా లేదు, చాలా సింపుల్గా ఉంది అనేది ఒక వచ్చింది. ఏదైనా కథ ప్రకారమే వెళ్ళాం. ఇంకా మేము అద్భుతంగా చేయొచ్చు, మా దగ్గర కెపాసిటీ ఉంది. కానీ నెమలి నేషనల్ బర్డ్, షూట్ చేసే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు. ఎన్నిసార్లు కేవీఆర్ పార్క్, నెహ్రూ జూలాజికల్ పార్క్, ప్రతి చోటికి వెళ్ళాము. దాని మూమెంట్స్ క్యాప్చర్ చేయాలండి. ఇప్పుడు ఒకటి 3Dలో వర్షం పడాలిగా, మరి వర్షం గురించి దేవుడు ఎరుగు. ముందు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వాలిగా. కెమెరాతో దాని దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. అరే బాబు, దాని మూమెంట్స్ క్యాప్చర్ చేసుకుని మేము 3Dలో చేసుకుంటాము అన్నా సరే ఇవ్వలేదు. సో ఉన్నంతలో వీ హ్యావ్ గివెన్ ద బెస్ట్. ఎస్, మేము అది ఫుటేజ్ కొనుక్కున్నాం. మేము ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్న ఫుటేజ్ని కొనుక్కొని దానిలో చేసాం. అందుకని మీకు అది సినిమాటిక్గా అంతగా ఇంప్రెస్ చేయలేకపోవచ్చు, బట్ ఇట్ వాస్ డన్ గుడ్. ఓకే, సినిమాలో మీరు చెప్పిన ఏదైతే విగ్రహానికి అభిషేకం ఆల్రెడీ 1 వీక్ అయింది లేండి, అయితే చెప్పకూడదండి. పాపం కొంతమంది నేను చూడనివ్వండి సార్. సరే, ఏదైతే మీరు అనుకున్న విగ్రహానికి ఏదైతే ఉందో నిజంగా అది రియల్ గా ఉందంటారా? లేదండి, నిజంగా ఎక్కడ లేదు, జస్ట్ అది మీ ఊహ. సో ఆ ఊహను కన్విన్స్ చేయడంలో 100% సక్సెస్ అయ్యారు. అవునా? 100%. అంటే మీరు చెప్పిన విధానం ఏదైతే ఋషులు లైక్ అలాంటివన్నీ కూడా మీరు కార్టూన్స్ వేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ యానిమేషన్లో, అందులో 100% సినిమా చూసాను కాబట్టి చెప్తున్నాను, 100% సక్సెస్ అయ్యారు. అలాగే మీరు మొదటి నుంచి తీసుకున్న ఏదైతే ఆ టెంపో ఉందో, అంటే
ఆత్మహత్య చేసుకుంటూ వాళ్ళు చనిపోతున్నారు, అసలు వాళ్ళు నవ్వుతూ ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు అనే పాయింట్ను ఎలాంటి థ్రిల్లర్లో అయినా క్లైమాక్స్లో రివీల్ చేస్తారు. సో ఆ క్లైమాక్స్ చాలా సింపుల్గా ఉంది, అంటే అది కన్వే కాలేదు అనేది ఒకటి వచ్చింది. మీరు చూసారు కదా సినిమా? ఏంటది? నాకు అది ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను కూడా కొన్ని రివ్యూస్లో చదివాను. అంటే విగ్రహము ఏదైతే మీరు మహిమ ఉందన్నారు, అది ఫ్లాష్ బ్యాక్లో ఆ మహిమ గురించి చెప్పిన ప్రాసెస్, ఏదైతే ఆ విగ్రహాన్ని తీసుకెళ్దామని అనుకుంటున్నారో వాళ్ళు ఎందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారో అండ్ దానివల్ల ఏం చేద్దామని అనుకుంటున్నారు అనేది ఆ పాయింట్ ఎక్కువగా ఎస్టాబ్లిష్ కాలేదనేది ఉన్నది. చాలా క్లియర్గా చెప్పాను కదండి, చాలా క్లియర్గా చెప్పాను కదా. విగ్రహం కోసం ఐ నీడ్ దిస్ ఐడల్ వెరీ సూన్ అని విలన్ చెప్తాడు కదా. ఇంకేం చేయాలి? ఇంకేం క్లారిటీ ఇవ్వను నేను అక్కడ? నాకు అర్థం కాలేదు, నాకు నిజంగానే అర్థం కాలేదు. ఈ రివ్యూ నేను కూడా చదివాను. ఏంటి అంటే అదే అంటే కన్వే కాలేదు. అంటే అదే మీరన్న పాయింట్ను ఏదైతే మీరు 2Dలో చేసిన దాంట్లో ఉన్నంత క్లారిటీగా వీళ్ళు తీసుకెళ్ళడానికి రీజన్ ఏంటి అనేది రీజన్ చెప్పాను కదండి. ఇప్పుడు 2D యానిమేషన్లో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమని? ఆ విగ్రహాన్ని కొన్ని రసాయన ద్రవాలతో లేపనం చేసి తిరిగి అభిషేకం చేస్తే దాన్ని తాకిన జలం, అప్పుడు ఆ విగ్రహాన్ని తాకిన జలం శాశ్వత అమృతంగా మారుతుంది, మనిషికి చావు లేకుండా చేస్తుంది. విగ్రహం పొడిని తీసి ఆ విలన్ చెక్ చేశాక వాడికి అర్థమైంది. ఏవో కొన్ని తాళపత్ర గ్రంథాలని రెఫర్ చేశాడు వాడు. చేశాక ఓకే ఫైన్, దీనికి ఉన్న శక్తి ఇది. సో హీ వాంట్స్ దట్ ఐడిల్. ఐడిల్ కింద చాలా రాక్ మెటీరియల్ కూడా ఉంటుంది, ఎందుకంటే గ్రహశకలం వచ్చి పడింది కాబట్టి ఆ విగ్రహం దాని కింద అంతర్భాగంగా ఉన్న శిలకు ఈ శక్తి ఉందని చెప్పేసి తెలుసు రాబర్ట్కి. అందుకని విలన్ ఏమన్నాడు? ఐ నీడ్ దిస్ ఐడిల్ అండ్ ఆల్సో ఆల్ ద రాక్ మెటీరియల్ బినీత్ ఇట్. దాని కింద అంతర్భాగంగా ఉన్న శిలదే. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అని చెప్తాడు. ఆ వాయిస్ డబ్బింగ్ నాదే. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్, డూ ఇట్ ఇమీడియట్లీ. సో ఆ విగ్రహం తీసుకురావాలి అంటే, ఆ గుళ్ళోకి వెళ్ళాలంటే ఆ ఊర్లో నుంచే వెళ్ళాలి, ఇంకో దారి లేదు. సో దానికి వాళ్ళు చేసింది ఏంటి? దే హ్యావ్ బ్రైబ్డ్ ఎమ్మెల్యేకి లంచం ఇచ్చి ఆ ఊరు ఖాళీ కావాలి అంటాడు. ఆయన ఓకే అని చెప్పేసి ఆ నోట్ల కట్టలు తీసుకుంటాడు. క్లియర్గా చెప్పాను కదా సార్. క్లారిటీ ఉందంటారు అయితే. మీకు ఇంకా రాలేదా? మళ్ళీ చూడాలి ఒకసారి ఇప్పుడు. ప్లీజ్ చూడండి ప్లీజ్. మీరు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నప్పుడు మీ టీం అంతా కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారంటే కొత్త డైరెక్టర్ మీద కొంచెం చిన్న చూపులు ఉంటాయి కోర్స్. అంటే మీరనే కాదు, ఎవరైనా సరే ఒక ఏ ఎక్స్పీరియన్స్ లేదు సినిమా ఇండస్ట్రీకి వచ్చి షార్ట్ ఫిల్మ్స్ వరకు చేశారు సార్. ఇది ఒక్కటి సార్, నేను షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ మా పెయిన్ ఏంటంటే సార్, మేము సినిమాలు చూస్తాం సార్, మాకంటే పెద్ద క్రిటిక్స్ ఇంకెవరు ఉండరు. మీరు ఎలాగైతే సినిమా చూసి మీరు క్రిటిక్ అయ్యారో నేనంతే, మా వాళ్ళు అంతే. మాకు కూడా సినిమాల గురించి తెలుసు సార్. మాకు తెలియదు ఏంటంటే ఆ రియల్ టైం ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుంది అక్కడ పెద్ద సినిమాలు అన్నది ఖచ్చితంగా చూసి నేర్చుకోవాలి. నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. వీకెండ్స్లో ఎవరో ఒక అవకాశం ఇస్తే కదా మేము చేసి చెప్పేది. ఇప్పుడు నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి నేను అది చెప్తున్నాను. కానీ దానికి ముందు ఎట్లా యాక్షన్ కట్ ఎప్పుడు చెప్పాలి ఏంటి అనేది నేను రియల్గా చూసి నేను నేర్చుకున్నాను. నేను అందరికీ చెప్పేది అదే సార్. షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు ఏదైనా వీకెండ్స్లో ఎవరైనా పెద్ద డైరెక్టర్ తెలిస్తే లేదా ఆ టీంలో పనిచేసే అసిస్టెంటో అసోసియేటో వెళ్ళి వరుసగా ఒక 2-3 రోజులు చూడండి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చూస్తే ఎక్కడ యాక్షన్ చెప్పాలి, ఎక్కడ కట్ చెప్పాలి, డ్యాన్స్ పాటలు జరుగుతున్నప్పుడు ఎలా పిక్చరైజ్ చేస్తారు, అది ఒక చిన్న క్లారిటీ అనేది వస్తే బాగుంటుంది. మీకు అర్థం అవుతుంది సార్? అంతే. సో అందుకని చిన్న చూపు చూడడం అంటారా, అది ఎక్కడ ఏ ఇండస్ట్రీలో అయినా ఫ్రెషర్కి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ మరి నా ఫ్రెండ్సే ఇప్పుడు అయ్యారు, ఇప్పుడు అయిపోయారు. అంటే ఇప్పుడు నేను కూడా ఎక్స్పీరియన్స్డ్గా అందుకని. సరే, ఇంకోటి అదే అంతకుముందు కూడా మాట్లాడుకున్నట్టు ఇన్స్పెక్టర్ క్యారెక్టరు అమిత్ విషయంలో కూడా అంటే చాలా మంచి క్యారెక్టరు. త్రోట్ సినిమా అంతా ఆల్మోస్ట్ హీరో పక్కన ఉంటుంది కూడా, క్లైమాక్స్ వరకు కూడా. సో అలాంటి క్యారెక్టరు కొంచెం నోన్ పర్సన్ పెట్టుంటే ఇంకా బాగుండు. అంటే క్యాస్టింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది అని. అమిత్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ యాక్టర్ సార్.
ఫస్ట్ థింగ్ నేను యాక్టింగ్ చేయగలరా లేదా అని చెప్పేసి చూశాను తప్ప ఇంకొక పెద్ద యాక్టర్ని తీసుకోవాలి అని చెప్పేసి. అమిత్ ఈజ్ వెల్ నోన్ ఫేస్. మన థియేటర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు జనాలందరూ రే అమిత్ అని చెప్పేసి ఎవ్రీవన్ వాజ్ షౌటింగ్, వెరీ బిగ్ అప్లాస్ అమిత్కి. సో ఆ విషయంలో నాకేం రిగ్రెట్ లేదు సార్. మిగతా స్టార్ క్యాస్ట్ విషయంలో మీరు సాటిస్ఫై అయ్యారా? సురేష్ గారు కానీ వాటెవర్ 100%. నాకున్న వనరుల్లో నాకున్న రిసోర్సెస్లో నేను మంచిగానే తీసుకున్నాను. ఎంత బడ్జెట్ పెట్టారు ఈ సినిమాకి? చెప్పాను ఫినాన్స్ గురించి నాకు అసలు మొత్తం సుధాకర్ లేదు. నేను దాంట్లో ఇన్వాల్వ్ అవుతే ఏంటంటే మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేమండి. ఆల్రెడీ ఒకటి గుర్తు రాకుండా చేసే ప్రక్రియలో ఉన్నా, ఒకటి గుర్తు రాకుండా ఆ ప్రక్రియలో ఉన్నప్పుడు నేను దాంట్లో ఉన్నా. నా అదృష్టం. నేను చెప్తాను కదా, సుధాకర్ రెడ్డి గారు ఫినాన్స్ అనేది నీ దాకా అనవసరం, నువ్వు సినిమా మీదనే కాన్సన్ట్రేట్ చేయి, మిగిలిందంతా నేను చూసుకుంటాను, నీకేం కావాలో నన్ను అడుగు, నేను చేస్తాను. నేను అదే చేశాను. ఇషాన్ తీసుకోవడానికి స్పెషల్ రీజన్ అంటే తెలుగు అమ్మాయి అనేనా లేకపోతే ఇంకా? తెలుగు అమ్మాయి. ఎలా అంటే తెలుగు అమ్మాయి ఈజ్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్. మీరు అనుకున్నట్టు పర్ఫార్మెన్స్ విషయంలో అంతా కూడా అంటే కొత్త డైరెక్టర్కు కొంచెం సపోర్ట్ చేసిందా? పాపం షీ వాజ్ వెరీ ఆనెస్ట్, షీ వాజ్ వెరీ హార్డ్ వర్కింగ్. ఓకే, ఇప్పుడు ఎలాగో సినిమా రిలీజ్ అయ్యే వారం అయింది కాబట్టి ఇంతకు ఆ గుడి ఎక్కడుంది అసలు? అది నిజంగా సుబ్రహ్మణ్యపురమేనా ఊరు? శ్రీరంగపూర్ అండి, వైష్ణవ దేవాలయం అది. అది వైష్ణవ శ్రీరంగపూర్. ఆ విగ్రహం అంతా మనం చేయించాం. అది అక్కడ పెట్టారా? పెట్టాము, అక్కడ సెట్ వేసామండి. గర్భగుడి సెట్ వేసాం. గర్భగుడి వరకు సెట్ వేసాం. మొత్తం అంతా ఒరిజినల్, బయట మాత్రం ఒరిజినల్ అంతా కూడా. మీరు సినిమాలో చెప్పిన గాంధర్వ లిపి ఉందా నిజంగానే? అది అప్పటికప్పుడు క్రియేట్ చేసాం. ఏదో దేవుళ్ళు మాట్లాడుకునే భాష అది ఇది అని అప్పటికప్పుడు రాసాం. అంటే ఆ భాష కూడా పిచ్చి గీతలు. అది నేనే గీసింది. చైనీసు, జపనీస్ అవన్నీ అవి చూసి అది ఇది కలిపి ఆ తోక ఈ తోక కలిపి వేసాను. దాని మీద సీనే పెట్టారు మీరు ఆ భాష గురించి. అవును. ఓకే, ఇక మ్యూజిక్ విషయానికి వస్తే శేఖర్ చంద్ర ఎంతవరకు హెల్ప్ అయ్యాడు సాంగ్స్ విషయంలో కానీ బ్యాక్గ్రౌండ్ విషయంలో? ఒక లెవెల్ వరకు ఉన్న సినిమాని ఇంకొక లెవెల్కి లేపాడండి. 100% ఫెంటాస్టిక్ మ్యూజిక్, ఫెంటాస్టిక్ పర్సన్. నాకు పర్సనల్గా క్లోజ్ అయిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. కానీ ఆయన ఎందుకు పబ్లిసిటీకి దూరంగా ఉన్నాడు? ఆయన అంతే, ఆయన రాడు. మీరు కూడా నన్ను లాక్కొచ్చారు ఈరోజు. నిజంగా మీరు దేవుని నమ్ముతారా? నమ్ముతానండి, ఒక ఎక్స్టెంట్ వరకు నమ్ముతాను. అంటే ఎంతవరకు ఎక్స్టెంట్ వరకు? అదే ఒక సుప్రీం పవర్ ఉంది అని చెప్పేసి 100% నమ్ముతానండి. 100% నమ్ముతాను. ఆ సుప్రీం పవర్ మన అందరిలో కూడా ఉంది అని నమ్ముతాను. ఓకే, మీ అంటే ఫస్ట్ సినిమాకే పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి, నెగిటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి. పాజిటివ్ రివ్యూస్ని ఎలా తీసుకున్నారు, నెగిటివ్ రివ్యూస్ ఎలా తీసుకున్నారు? నెగిటివ్ రివ్యూస్ బాధతో తీసుకున్నాను, పాజిటివ్ రివ్యూస్ ఆనందంతో తీసుకున్నాను. అది కాదు అంటే ఓకే, బాధ నెగిటివ్ రివ్యూస్ బాధతో తీసుకున్నారు. ఫస్ట్ టైం కదా, కొంచెం నెగిటివ్ రివ్యూస్ మీరు చదివే ఉంటారు. 100% చదువుతానండి, ప్రతిదీ చదువుతాను. సో దాంట్లో నుంచి నిజంగా అంటే కొన్ని మరి అంటే సినిమాని అనలైజ్ చేసి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేసి ఉంటే బాగుండేది అంటే ఓకేనండి. కొన్ని రివ్యూస్ చూశాను, అంటే వీడియోలు పెట్టేయడం. ఒక రివ్యూ చూశాను, నాకు నిజంగా బాధ వేసింది అది. అంటే రివ్యూస్ అనలైజింగ్ పరంగా 100% యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే నో వన్ కెన్ బీ పర్ఫెక్ట్. ఎవరిని 100% సాటిస్ఫై చేయలేరండి. కానీ కొన్ని రివ్యూస్, వీడు షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాడు, ఇది షార్ట్ ఫిల్మ్ లాగానే ఉంది, వీడు అని వాడికి ఏం తెలియాల్సి అని పర్సనల్ అబ్యూస్ ఉండింది కొన్ని చోట్ల. వీడియోస్ కాదు, నేను చెప్తుంది వీడియోస్లో. ఓకే, రాతపూర్వకంగా కాదండి, రాసిన రివ్యూస్లో, ప్రింట్ మీడియాలోను మన సోషల్ మీడియాలోను వచ్చిన రివ్యూస్ గురించి నేను మాట్లాడలేదు. దే ఆర్ 100% జెన్యూన్, బాగున్నాయి. కానీ కొన్ని పర్సనల్గా వీడిలాగా వీడలాగా అనేది పర్సనల్ అబ్యూస్ కిందకి వెళ్ళింది. నేను వాళ్ళందరికీ మెసేజ్లు పెట్టాను. నేను అందరికీ పెట్టాను. పర్సనల్గా ఎందుకు వెళ్తాను, ఏమొచ్చింది మీకు నాకు ఏంటి? వాళ్ళు పాపం సారీ అని చెప్పారు. దే టోల్డ్ మీ సారీ. బట్ నా బాధ అయితే నాకు అది ఉంటుంది కదా. అంతే. అది పాజిటివ్ రివ్యూస్ చూసినప్పుడు ఐ పర్సనల్లీ టోల్డ్ దెమ్, థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్స్ అండి, తప్పకుండా నెక్స్ట్ అటెంప్ట్లో ఇంకా బాగా చేస్తాను. ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చాను నేను రెస్పాన్స్, ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చాను. ఈ నెగిటివ్ రివ్యూస్లో వాళ్ళు రాసింది మీకు అంటే ఈ తప్పులు చేశానా అని అనిపించిందా? నిజమేనా కదా అని అంటే అవి కరెక్ట్ చేసుకోవడానికి ఎందుకు అనిపించదండి? ఎందుకంటే ఎవ్రీవన్ హ్యాస్ గాట్ టాలెంట్.
అందరినీ సాటిస్ఫై చేయడమే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ని సాటిస్ఫై చేయడమే ఒక ఫిలిం మేకర్, ఒక సినిమాని రూపొందించే వ్యక్తి పని. సో వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ 100% తీసుకుంటాను. నేను ఎక్కడెక్కడ నేను చేయని తప్పులు కూడా పాయింట్అవుట్ చేశారు, అవి నేను కన్సిడర్ చేయలేదు. నిజంగా నాకు అనిపించినవి వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ నేను 100% స్వీకరించాను. దేర్ ఈస్ నథింగ్ రాంగ్. ఐ కాంట్ బి 100% పర్ఫెక్ట్. ఇందులో కమెడియన్స్ కూడా కుదవలేదు యాక్చువల్గా. జోష్ రవి కానీ, భద్రం కానీ, అండ్ మీరు మీ ఫేవరెట్ అయిన సీను అదే కామెడీ చేయించలేదు. ఎందుకంటే కొంచెం ఇంకొంచెం రిలీఫ్ ఉండేదేమో ఈ సీరియస్ దాంట్లో. లేదండి, ఎందుకంటే నేను వాళ్ళలో యాక్టర్స్ని చూశాను. ఓకే, నేను కమెడియన్స్గా తీసుకోలేదు వాళ్ళని. ఒక దశ వరకు చాలా రివ్యూస్లో కూడా రాశారు, కామెడీని ఇరికించాలనుకుని అంతగా ఇరికించలేకపోయారు అని. అది కామెడీ నేను ఇరికించలేదు, అందుకని మీకు కామెడీగా అనిపించలేదు. కామెడీని నేను ఎక్కడ ఇరికించలేదు, అందుకని మీకు కామెడీగా అనిపించలేదు. సింపుల్. అది సందర్భానుసారంగా కాయిన్ టాస్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు సముద్రంలో పడితే అది ఆ సిచ్యువేషన్కి తగ్గ డైలాగ్. అది కాయిన్ టాస్ చేస్తాను, ఈ మ్యాప్ మీద ఎక్కడ పెడితే మనం ఆ ఊరికి వెళ్తాం అంటాడు కార్తిక్ హీరో. సుమంత్ గారు అంటే వెంటనే జోష్ రవి ఇప్పుడు అది సముద్రంలో పడితే అంటే అక్కడ బే ఆఫ్ బెంగాల్ వాట్ ఎవర్ ఉంటే దాని మీద పడితే నువ్వు దూకి పట్రా, మళ్ళీ తీసుకొచ్చి కాయిన్ టాస్ చేస్తా. సి దాట్స్ అ సింపుల్ వన్, దాట్స్ నాట్ అ కామెడీ. అది వాళ్ళు మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఎరా దోశలు వేసామంటే కాదు డ్యాన్స్ చేశాను అంటారు. అది మనం రెగ్యులర్గా మాట్లాడుకునేది నేను వాడాను తప్ప పనివేళ కామెడీ నేను ఇరికించాను, అది వర్కౌట్ అవ్వలేదు, నేను ఇరికించలేదు, అందుకని వర్కౌట్ అవ్వలేదు. నేను కామెడీ సినిమా చేయలేదండి. నేను ఎందుకు ఇవ్వాలి రిలీఫ్ కామెడీతో? నాకు అవసరం లేదు. నేను థ్రిల్లర్ అనుకున్నా, నేను థ్రిల్లర్లోనే వెళ్ళాను. కానీ మనం మాట్లాడుకునేటప్పుడు కొంచెం లైటర్ వేలో డైలాగ్స్ ఉండాలి కాబట్టి అది రాశాను. దాట్స్ నాట్ కామెడీ, దాట్స్ సిచ్యువేషనల్గా వచ్చే డైలాగ్స్ అంతే. అయితే ఇంతకుముందు జరిగిన ఒక ఇంటర్వ్యూలో మేము చూసిన దాంట్లో మిమ్మల్ని చిన్న చూపు ఏదైతే షూటింగ్లో చూశారు అని అన్నారు, వాట్ ఎవర్, వాళ్ళు ఇప్పుడు ఏమన్నారు అంటే ఆ చూసిన వాళ్ళు మీతో ఉండే ఉంటారు డెఫినెట్గా. సో వాళ్ళు ఏమన్నారు ఈ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత? పాప ఆనెస్ట్గా ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేశారు. చాలు చెప్పాను, నేను ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పాను, నథింగ్ పర్సనల్. సినిమా గురించి ఎవరం పని చేసినా, ఎవరం తిట్టుకున్నా, ఎవరు కొట్టుకున్నా అందరం సినిమా గురించి, సినిమానే ముఖ్యం అంతే, సినిమానే. సో నథింగ్ పర్సనల్. ఈడు చేయలేడు అనుకున్నారు, ఒక ఎక్స్టెంట్ వరకు చేశాను, వాళ్ళకి నచ్చింది. ఫోన్ చేసి ఎక్స్పెక్ట్ చేయలేదు సంతోష్ అన్న, థ్యాంక్ యూ సార్, ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయండి, ఇప్పుడైనా సంతోష్ నుంచి అంతే. ఓకే, అలాగే ముందుగా మీ ఫస్ట్ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ అయ్యి వారం కూడా అయిపోయింది, ఏమన్నారు అసలు? ఆయన రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ రియాక్షన్ చూసిన తర్వాత ఆయన ఏమన్నారు? నా చాయిస్ కరెక్టే అన్నారు. సూపర్. సంతోష్ అనే వ్యక్తిని తీసుకున్నందుకు నా పరువు ఎక్కడా పోలేదు అన్నారు. నా చాయిస్, నా డెసిషన్ కరెక్ట్ అన్నారు. ఇంకా కాంప్లిమెంట్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చేసి? వచ్చాయండి, ఎందుకంటే యూఎస్ నుంచి నా ఫ్రెండ్స్, వాళ్ళు భయంకరమైన క్రిటిక్స్. వాళ్ళు కాల్ చేసి అరే ఫస్ట్ హాఫ్లో ఇక్కడ కొంచెం డౌన్ ఉందిరా, సెకండ్ హాఫ్లో ఇక్కడ భలే ఉందిరా, దే హ్యావ్ గివెన్ ఎ జెన్యూన్ రిపోర్ట్, ఎనాలిసిస్ ఇచ్చి ఫైనల్గా అన్నారు, అయిపోయావురా డైరెక్టర్, అయిపోయావు నువ్వు, ఇంకా డైరెక్టర్ అయిపోయావురా. ఆ ఒక్క మాట కోసం నేను ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తా ఉన్నా, ఆ మాట ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు అది సెకండ్ మూవీ నుంచి నిలబెట్టుకోవాలి. మన పంతుల విషయంలో కూడా ఆ పంతుల క్యారెక్టర్ అతనే విలన్, చిన్న స్టోరీ చెప్పేశారు, ఆల్రెడీ వారం అయిపోయిందిలేండి, అందరు ఆల్మోస్ట్ చూస్తుంటారు. అదే అంటే అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్కు మనకు ఇంతకుముందు చిన్న చిన్న రోల్స్ చేసిన వాళ్ళని మీరు పెట్టడం అన్నది. మీరు గెస్ట్ చేశారా ఆ క్యారెక్టర్ విన్నాను? గెస్ట్ చేయలేదు, అందుకనే పెట్టలేదు. ఓకే, 95% మంది గెస్ట్ చేయలేదండి, ఎందుకంటే ఆయన మీదకి దృష్టి వెళ్ళకూడదు. అలాగే అంటే సరే దేవుణ్ణి కొంతవరకు నమ్ముతాం అంత, పోనీ ఇలాంటి నిజంగా ఉంటాయంటారా? ఏమన్నా అంటే ఉన్నాయా ఇలాంటి అమృతంగా అని కావచ్చు? లేకపోతే ఉందండి, ఇప్పుడు పళనిలోనో ఎక్కడో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది, నాకు ఇప్పుడు కరెక్ట్గా ఊరి పేరు నాకు గుర్తు రావట్లేదు, ఆ క్షేత్రం పేరు. అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని మూలికలతో తయారు చేసి ఒక అగస్త్య మహామును ఎవరో, పళని అనే అనుకుంటా,
పడని. మ్మ్. స్వామివారికి అభిషేకం చేస్తే ఆ జలానికి మంచి ఔషధ గుణాలు వస్తాయి. ఓకే. అంటే ఆ విగ్రహం మూలికలతో చేసి మూలికలతో తయారు చేసింది. ఎప్పుడు చేశారు అది? కొన్ని వందల సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి ఆ మూలికలు ఉన్నాయి అలాగే ఉంటాయి. పాడవకుండా. ఎందుకుండా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మ్మ్. ఇప్పటికీ ఉంది. ఉంది, ఓకే. దట్ ఈస్ దేర్. దాని నుంచి రాసుకున్నది ఇది సబ్జెక్టు. మ్మ్. ఒకసారి వెంకటరమణ దీక్షితులు గారు, తిరుమల వెంకటేశ్వర స్వామి ఇదివరకు మొన్నటిదాకా ప్రధాన అర్చకులు ఆయనే, ఇప్పుడు రిజైన్ చేసినట్టున్నారు ఆయన. ఆయన ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూలో చెప్పారు, స్వామివారి విగ్రహం భూగ్రహానికి సంబంధించిన ఏ శిలతో నిర్మించింది కాదు, ఇట్స్ అన్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఆబ్జెక్ట్, అదొక గ్రహ శకలం. అదే సో ఈ సుబ్రహ్మణ్యపురం కాన్సెప్ట్. మీకు పర్సనల్గా ఎలాంటి జోనర్స్ ఇష్టం? థ్రిల్లర్. నెక్స్ట్ ఏంటి అంటే మళ్ళీ థ్రిల్లరేనా లేకపోతే ఎలాంటి కథ? థ్రిల్లర్ అనేది నేను చేసే నెక్స్ట్ ఏ సినిమాలోనూ థ్రిల్లర్ అనేది వదులుకోను. ఓకే. దానికి వేరే ఎలిమెంట్స్ యాడ్ చేస్తాను. కంపల్సరీ వేరే ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి, థ్రిల్లర్ కూడా ఉంటుంది. అలాగే సరదాగా ఆర్టిస్ట్ కూడా పెర్ఫామ్ చేశారు ఇందులో, చిన్న డాక్టర్గా. అది ఎవరు గుర్తుపట్టలేదేమో, మీకు తెలుసు కాబట్టి మీరు గుర్తుపడతారేమో, ఎవరు గుర్తుపట్టలేదు. ఎలా అనిపించింది ఆర్టిస్ట్గా? ఏది బాగుందా చేసిన చిన్న రోల్ అయినా? ఆర్టిస్ట్గా బాగుందా? చాలా కష్టం అండి. ఓకే. కెమెరా ముందు చేయడం అనుకుంటాం కానీ వెనకాల నుంచి ఇలా పెట్టు ఎక్స్ప్రెషన్ అలా పెట్టు అని చెప్పేసి చెప్తాం కానీ వచ్చినప్పుడు హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్. ఎందుకంటే మనం ఇంటర్వ్యూ కోసమే లైట్లలోనే ఉండలేకపోతున్నాం కాసేపు. ఎంత టఫ్ ఉంది ఇది, దీన్ని మించిన లైట్స్ ఉంటాయి మనకు అక్కడ. జనాలు ఉంటారు, చూస్తుంటారు, దే ఆర్ అబ్జర్వింగ్ యూ. ఆ టైంలో నువ్వు ఏడవాలి, ఆ టైంలో నువ్వు హీరోయిన్తో క్లోజ్గా ఉండాలి, ఆ టైంలో నువ్వు ఆనందంగా ఉండాలి, నీ మనసులో బాధ ఉంటుంది. హ్యాట్స్ ఆఫ్ అండి ప్రతి ఆర్టిస్ట్కి. ఎవ్రీ ఆర్టిస్ట్ ఈజ్ గ్రేట్, అంతే. అలాగే నెక్స్ట్ అంటే ఇంకేమన్నా ఎవరితోనన్నా కమిట్ అయ్యారా? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయండి. ఓకే. ఏమన్నా కన్ఫర్మ్ అయ్యాయా? అతి త్వరలో అయ్యేలాగా ఉంది, అతి త్వరలో. సూపర్, కంగ్రాట్స్ అయితే. థ్యాంక్స్. అలాగే చిన్న సరదా క్వశ్చన్స్. యా. అయిపోయింది. ఇప్పటివరకు మీ లైఫ్లో ఏమన్నా చెప్పని సీక్రెట్ ఏదైనా ఉంటే మాతో చెప్పండి. సీక్రెట్ అని మాతో చెప్పండి ఏంటి? అందుకే రివీల్ చేయమంటున్నా. అంతేం లేదు, మీ అందరిలాగా నేను నార్మల్ ఏదో ఉద్యోగం చేసుకుంటూ ట్రై చేయడం అంతే. ఓకే. మీరు ఎప్పుడైనా డబ్బులు దొంగతనం చేశారా చిన్నప్పుడు? దేనికోసం? చిన్నప్పుడు మీకు ఇవి దొరికేవండి, పెప్సీ అంటారు తెలుసా? తెలుసు, తయారు చేశాను నేను. ఆహా, కంపెనీ ఉంది మాకు. అవునా? ప్లాస్టిక్ కలర్ గొట్టాలి, అది ఐస్. అవును, దానికి దానికోసం చేసేవాళ్ళ. అది ఇప్పుడు దొరకట్లేదు కదా. ఇప్పుడు అంత ఫాస్ట్గా వేరే కప్స్, ఫోన్స్ వచ్చేసాయి. సో వాటి దొరుకుతాయి, అవి కూడా దొరుకుతాయి. పెప్సీ ఒకటి గోల్డ్ స్పాట్ అని వచ్చేది, మూర్తి గారిది అనుకుంటా. మూర్తి గారిది, మా గీతం కాలేజ్ ఆయన. శాంటిమైజ్. మీరు థియేటర్లో చూసిన మొదటి సినిమా ఏంటి? కొండవీటి దొంగ. ఏదైనా సినిమా చూసినప్పుడు అంటే మీరు ఇప్పటివరకు చూసిన సినిమాల్లో ఈ సినిమా ఏదైనా అంటే నా లైఫ్ గురించి ఉంది, నా సో లవ్ స్టోరీ ఉంది. నేను అనేది ఆడ డైరెక్టర్ అవ్వాలి అని. అంటే అందులో డైరెక్టర్ ఉంది, లవ్ కూడా ఉంది కదా. డైరెక్టర్ తీసుకోండి. ఓకే. ఓకే. మీ ఫేవరెట్ సినిమా ఏంటి? ఆ సినిమాని ఇప్పటివరకు ఎన్నిసార్లు చూసారు? శంకరాభరణం. ఎన్నిసార్లు చూస్తారు ఇప్పటివరకు? చాలాసార్లు అండి, ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. మీ గురించి మీరు విన్న పెద్ద జోక్ ఏంటి ఇప్పటివరకు ఇండస్ట్రీకి వచ్చాయి? నాకు స్క్రీన్ ప్లే రాయడం రాదు. ఓకే, ప్రూవ్ అయ్యారు కాబట్టి జగ జోకే అది. ఏ వయసులో ఫస్ట్ లవ్ ఎక్స్పీరియన్స్ చేశారు? చెప్పను. అదే ఉంది, అలా చిన్నప్పుడు కూడా లవ్ అట్లాంటి లేదండి, అంత అట్లాంటివి ఏం లేవు. ఓకే, నిజం చెప్తున్నా, అట్లాంటివి మీరు చూస్తున్నారు ఇన్ని రోజుల నుంచి. ఎప్పుడన్నా ఏది బాధగా అనిపిస్తుంది అంటే ఎవరినైనా మిస్ అవ్వడం అని, లేదంటే ఏదైనా అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ అవ్వడం కానీ? కాంప్రమైజ్ అండి, నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వలేను. కాంప్రమైజ్ అయినా మనసులో చాలా బాధగా ఉంటుంది నాకు, ఏ విషయంలో అయినా. మీకు అందరూ కామన్గా చెప్పే అబద్ధం ఏంటి? నువ్వు చాలా బాగుంటావు అని. అది అబద్ధం కాదు గారు, బాగానే ఉంటారు కదా మీరు అబద్ధం అనుకుంటున్నారు అది. ఓకే, ఫోన్స్ చేయడం ఇష్టమా, టెక్స్ట్ చేయడం ఇష్టమా? ఫోన్. ఐ కాంట్ టెక్స్ట్.
ఇప్పుడున్న ఈ ఆధునిక టెక్నాలజీ కాలంలో మొత్తం మాయమైపోయి సడన్గా అదృశ్యం అవుతుందని తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఏం మాయమైపోతుంది? మొత్తం ఈ టెక్నాలజీ అంతా నేను దాని మీద షార్ట్ ఫిల్మ్ రాసుకున్నానండి. ఓకే. ఐ హ్యావ్ రిటర్న్ ఎ కాన్సెప్ట్. వాడికి హీరోకి ఒకరోజు పొద్దున్నే లేచి 2 minutes చెప్పేస్తా. పొద్దున్నే లేచి చూసేసరికి సెల్ ఫోన్ ఉంటుంది అక్కడ ఉండి, ఆ సెల్ ఫోన్ ఇట్లా పట్టుకోగానే నేను ఒక షార్ట్ ఫిల్మ్ చూశానండి. దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నాను. ఫ్రాంక్లీ నేను ఉన్నది చెప్పేస్తాను. ఇప్పుడు తీసుకుంటే అది కాలుతుంది, ఇదేంటి అని చెప్పేసి మళ్ళీ ముట్టుకుంటే మళ్ళీ అది కాలుతుంది. వాడి లైఫ్ ఎలా తయారవుతుందంటే ఏ స్మార్ట్ డివైస్ ముట్టుకున్నా సరే వాడికి ఒళ్ళు బొబ్బలు స్టార్ట్ అవుతాయి. ఎక్కడైతే వాత పెడితే బొబ్బలు ఎలా ఎక్కితే అలాగా వాడు చివరికి ఇలా స్మార్ట్ డివైస్ని ఇట్లా మోచేత్తో ముట్టుకుందాం అనుకున్నా మోచేతి దగ్గర బొబ్బ. టెక్నాలజీ అనేది వాడికి పగబట్టేసింది అనమాట. వాడి మీద ఫేస్బుక్లో ఉండలేకపోతాడు, వాట్సాప్లో ఉండలేకపోతాడు. స్మార్ట్ డివైసెస్, ల్యాండ్లైన్ ఫోన్లు, స్పూన్లు ఇవన్నీ ముట్టుకోగలడు. రేడియో, ఇవి న్యూస్ పేపర్. కానీ స్మార్ట్ డివైసెస్ అనగానే స్మార్ట్ టెక్నాలజీ అవుట్, వాడికి ఎగెన్స్ట్ అనమాట, పగబట్టేసింది వాడికి. ఇప్పుడు ఏం చేయాలి? వాడు ఫ్రెండ్స్కి దూరం అయిపోతాడు. ఇవాళ రేపు మనకి ఫోన్ చేసి బర్త్డే విషెస్ చెప్పే ఫ్రెండ్స్ కంటే ఒక వాట్సాప్ లేదా ఫేస్బుక్లో హ్యాపీ బర్త్డే, వాట్సాప్ అయితే చాలా చాలా తక్కువ హ్యాపీ బర్త్డే అన్నది. ఎందుకంటే ఫేస్బుక్లో నోటిఫికేషన్ వస్తుంది, టుడే ఈజ్ హిస్ బర్త్డే, టుడే ఈజ్ హర్ బర్త్డే అని. వాట్సాప్లో కూడా తక్కువ హ్యాపీ బర్త్డే మెసేజెస్. ఆడి పార్టీ ఉందని ఫేస్బుక్లో ఇన్వైట్ చేస్తాడు, ఆడి పెళ్ళని ఫేస్బుక్లో చెప్తాడు. సో ఇలాగ వీడు ఫ్రెండ్స్ మొత్తానికి దూరం అయిపోతాడు అనమాట. వీడు ఇంకేం చేయాలి తెలియక వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఏం తాతయ్య ఇది, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ప్రపంచానికి నేను దూరం అయిపోయాను ఫీలింగ్లో ఉంటే, ప్రపంచానికి నువ్వు ఇప్పుడే దగ్గర అవుతున్నావు అని ఒక అట్టపెట్ట నిండా పుస్తకాలు తీసుకొని వస్తాడు. ఇది చదువు, నీకు ప్రపంచానికి నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావో అర్థం అవుతుంది అంటే ఆడ పుస్తకాలు చదవడం స్టార్ట్ చేస్తాడు. ఒక చిన్న సీన్ చెప్తానండి. బర్త్డే పార్టీకి వెళ్తాడు. ఇప్పుడు వీడి టెక్నాలజీ లేదు వీడికి. ఒక పర్సన్ గిటార్ ప్లే చేస్తూ ఉంటాడు. ఇదేదో యాడ్లో చూసి రాసుకున్నాను. గిటార్ ఇది ప్లే చేస్తూ ఉంటాడు. అందరు సెల్ ఫోన్లతో బిజీగా ఉంటారు, సెల్ ఫోన్ లైట్లు అన్నీ ఉంటాయి, వీడు ఒక్కడే ఆ మ్యూజిక్ వింటూ ఉంటాడు. ఎవ్రీవన్ ఈజ్ బిజీ రికార్డింగ్. ఏమంటే లైవ్లో చూసి మనం ఆ మ్యూజిక్ని ఫీల్ అవ్వడం వేరు, అది రికార్డ్ చేసుకొని ఇంటికి వెళ్ళి వినడం వేరు. లైవ్లో వింటున్నాడు వాడు, చక్కగా చేతులు ఇలాగా ఆట్టుకొని వాడు. సో ఐ ఫీల్ బెటర్, నాట్ హ్యాపీ, బెటర్. టెక్నాలజీ అనేది ఉండాలండి. టెక్నాలజీ అనేది 100% ఉండాలి. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కానీ ఏదైనా చెప్తాను కదండి, టెక్నాలజీ కళ్ళజోడు లాంటిదండి. అవసరానికి వాడుకోవాలి అంతే. అంబిషన్ అనే పదాన్ని మీరు మొదటిసారిగా విన్నప్పుడు మీ అంబిషన్ ఏంటి? ఏరోనాటికల్ ఇంజనీర్. ఓ, మరి ఎందుకు ఆ వైపు వెళ్ళలేదా? ఇది ఎక్కిందిగా సినిమా పిక్చర్. ఓకే. స్కూల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమని పిలిచేవారు నిక్నేమ్? ఇప్పుడు అదే పేరుతో ఎవరు పిలుస్తున్నారా? సంతు. ఇప్పుడు అదే పేరు? అదే ఇప్పుడు కదా సంతువే. ఎప్పుడైనా లవ్ లెటర్ రాశారా? అసలు రాయలా, అసలు సమస్య లేదు రాయలే. ఓకే. మీ ఫస్ట్ క్రష్ లేదా సెలబ్రిటీ క్రష్? ఎందుకండి ఇప్పుడు సెలబ్రిటీ క్రష్ చెప్పండి. సెలబ్రిటీ క్రష్ కత్రీనా. ఓకే. లైట్స్తో పడుకుంటారా, లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటారా? లైట్స్ ఆఫ్. ఏదంటే ఎక్కువ భయం, లైక్ ఎత్తులో ఉండడం లేదంటే ఏదైనా? నాకు వర్టిగో ఉంది. నాకు ఎత్తులో నుంచి చూస్తే కళ్ళు తిరుగుతాయి, అది ఉంది నాకు. సీక్రెట్స్ని దాచడంలో మీరు బాగా ఎక్స్పర్టా? భయంకరంగా. ఫ్రెండ్స్ ట్రస్ట్ చేసేది నాన్నే, ఇక్కడ విన్నది ఇక్కడే సమాధి. ఏ సీజన్ అంటే ఎక్కువ ఇష్టం? సమ్మర్. ఏది ఎక్కువ ఇష్టం అంటే ఎక్కువ దూరం నడవడం లేదా ప్రయాణించడం? అంటే నడవడం. ఫుడ్ లేకుండా ఉండగలరా, మొబైల్ లేకుండా ఉండగలరా? మొబైల్ చెప్పానుగా, అంత టెక్నో సేవి కాదు నేను. సూపర్. బెస్ట్ ఫ్రెండ్ని ఇష్టపడతారా, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ని ఇష్టపడతారా? ఫ్రెండ్. లైఫ్ పార్ట్నర్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలనుకుంటారా, నిజాయితీ ఉండాలనుకుంటారా? రెండు ఉండాలి. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో మీరు కలిసిన స్పెషల్ పర్సన్ ఎవరు, ఎందుకు వాళ్ళంత స్పెషల్? సుమంత్ గారండి. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోస్ ఆయన. సత్యం సినిమానే ఎన్నిసార్లు చూసాను థియేటర్లోనే. సో ఐ హ్యావ్ ద DVD. అప్పుడు VCDలు వచ్చేవి కదా మనకి. ఓకే. ఇప్పుడు నేను చెప్పే పేర్లు వినగానే మీకు వాళ్ళతో ఏదైనా
అంటే వాళ్ళని ఆ పేరు వినగానే మీకు గుర్తొచ్చేది కానీ లేదంటే మీకు ఏదైనా మెమొరీ ఉన్నా ఒకసారి షేర్ చేసుకోండి. మెగాస్టార్ చిరంజీవి, దేవుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బాబాయ్ అమ్మో. నేనైతే ఇద్దరికి నేను ఒక డెఫినేషన్ నేను ఎన్నో ఇయర్స్ బ్యాక్ రాసుకున్నానండి. నా ఫేస్బుక్ వాల్ మీద కూడా ఉంటుంది. నేను చెప్తాను ఎందుకంటే ఇద్దరిది అడిగారు కాబట్టి. మెగాస్టార్ an ordinary man with extraordinary qualities. With extraordinary qualities. Dance, fights, he has redefined expressions. నా దృష్టిలో he has redefined expressions. పవన్ కళ్యాణ్ an extraordinary man with ordinary qualities. ఆయన అంత ఉండి, అంత స్టార్ చరిష్మా అంత ఉండి ఫామ్ హౌస్లోకి వెళ్ళి పొలం దున్నుతూ ఉంటారు. అవును. మెగాస్టార్ an ordinary man with extraordinary qualities. పవర్ స్టార్ an extraordinary man with ordinary qualities. ఇది నాకు నేను ఎంచుకున్న డెఫినేషన్ అంతే. మహేష్ బాబు, ప్రిన్స్ చార్మింగ్. అల్లు అర్జున్. ఆయనతో చేయాలండి సినిమా. ఐ లవ్ హిమ్. ఆర్యా 2 పిచ్చోళ్ళు అయిపోయాను మేమైతే అప్పుడు. బా మా కాలేజ్ లైఫ్ని సంపూర్ణం చేసిన సినిమాలు అవి. సూపర్. ఏమైనా సబ్జెక్ట్ రాసుకున్నారా మరి? రెడీ చేసుకున్నారు? ఆబ్వియస్లీ రెడీ. సూపర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్. ది నెంబర్ 1 యాక్టర్, ది బెస్ట్ యాక్టర్. దట్స్ అ యునానిమస్ టాక్. నాకు మీకు కూడా అద్భుతమైన నటుడని. కోర్స్. రామ్ చరణ్. ద పర్ఫెక్ట్ వారసుడు ఆయన. బాలయ్య బాబు. పవర్ ఆయనే అంత. ప్రభాస్. తెలుగు సినిమా ఖ్యాతిని మొత్తం దేశ నలుమూలలా ఏమంటారు స్ప్రెడ్ చేసిన వాళ్ళలో వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్స్ అండి. ఇప్పుడు రీసెంట్లీగా స్టార్ అయిన విజయ్ దేవరకొండ గారు. అసలు ఏంటో మనల్ని మనం చూసుకుంటున్న ఫీలింగ్ వస్తుంది. అంటే మనలో ఒకడు స్టార్ అయ్యాడు అనే ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి. అది విజయ్. ఆయన సూపర్ అండి, సూపర్. మీకు అంటే యాజ్ ఏ డైరెక్టర్గా ఎవరైనా రోల్ మోడల్ ఉన్నారా? చాలామంది ఉన్నారు. ఫస్ట్ క్వింటిన్ టారంటినో, కె విశ్వనాథ్ గారు, కేవి రెడ్డి గారు, ముఖ్యంగా మణిరత్నం గారు. తెలుగులో కె విశ్వనాథ్ గారు. ఇప్పుడు రీసెంట్ రాజమౌళి గారు, సుకుమార్ గారు ఇద్దరు. సూపర్. 2018లో మీరు గొప్ప సినిమా అని ఫీల్ అయిన సినిమా ఉందా మీకు అనిపించింది? 2018 రంగస్థలం. 2017 ఎండింగా 2018లోనే రంగస్థలం. సుకుమార్ గారు సూపర్. ఎవరి మీదైనా బాగా కోపం ఉన్నా చెప్పలేని పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే ఎవరి పేరు చెప్తారు? నేను పేరు చెప్పలేకపోతున్నాను కాబట్టే వాళ్ళని అదే మళ్ళీ ఆమె ఎందుకురా బాబు లేని పనులు వల్లి అని చెప్పేసి ఆడ పేరు నేను చెప్పట్లేదు. ఉన్నారు పక్కనున్న వాళ్ళకే చెప్పను. అలాంటి ఏకంగా మీడియాలో వాళ్ళ పేరు చెప్తే ఇంకా ఉందా? ఉన్నారు. అయితే ఎంతమంది ఉంటారు అట్లా? ఉన్నారు. ఎవరినైనా మోసం చేశారా మీరు? ఇంపాసిబుల్. అసలు మోసం పోకూడదు. మోసపోయాను తప్ప నేను ఎప్పుడు మోసం చేయలేదు, చేయను కూడా. ఇంపాసిబుల్. దేని గురించి అయినా రిగ్రెట్ ఫీల్ అవుతారు ఇప్పుడు? ఒక బిజినెస్ స్టార్ట్ చేశానండి, లాస్ అయింది. దానివల్ల ఇంట్లో కొంచెం ఫినాన్షియల్ బర్డెన్ పడింది. అదొక్కటే నేను రిగ్రెట్ అయ్యా, ఎందుకు స్టార్ట్ చేశాను రా అది అని రిగ్రెట్ అయ్యాను అంతే. సో సూపర్. అయితే ఫైనల్గా మొదటి సినిమానే ఒక స్టార్తో చేశారు. సో మరి రెండో సినిమా అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ అయిపోయారు. ఇంకా మీరు చెప్పుకోవడానికి మీ ఆల్బంలో ఒక సినిమా వచ్చేసింది, షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి అండ్ సినిమా ఆల్రెడీ వచ్చేసింది. సో నెక్స్ట్ మీరు అన్నారు మామూలుగా ఉన్నాయి చెప్తానన్నారు, కానీ ఎవరితో చేయాలని ఉంది నెక్స్ట్? అంటే ఎవరి కోసం పర్టికులర్గా మీరు చేయాలని మీకు? లెట్ దెమ్ కన్ఫర్మ్. ఓకే. వీళ్ళతో అని ఉన్నది అని? నాని ఉన్నారు, శర్వానంద్ ఉన్నారు, ఉన్నారు. సూపర్. ఎనీవే థ్యాంక్స్ ఫర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. సూపర్.
ఒకసారి ప్రేక్షకులకు సుబ్రహ్మణ్యపురం గురించి ఫైనల్గా చెప్పేసాను. సుబ్రహ్మణ్యపురం చాలా ఆనెస్ట్గా, చాలా కష్టపడి జనాలకు ఒక మంచి ఎంటర్టైనర్ ఇవ్వాలి. ఎంటర్టైనర్ అంటే నవ్వులు, కామెడీ ఒక్కటే కాదని నమ్ముతానండి. ఎనీథింగ్ విచ్ ఎంటర్టైన్స్ యూ ఈజ్ ఆల్సో అన్ ఎంటర్టైనర్. ఎనీథింగ్, ఎనీ జానర్. నేను అలా ఎంటర్టైన్ చేయడంలో పర్లేదు, కుర్రాడు కొత్తోడు బాగానే ట్రై చేశాడు అని చెప్పేసి వచ్చిందండి టాక్ మా సుబ్రహ్మణ్యపురం గురించి. సో దయచేసి మీరందరూ సినిమా చూడండి. నా ఈ అటెంప్ట్ని దయచేసి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ మేక్ మీ అనదర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్. అంతే. థ్యాంక్ యూ. మర్చిపోయి ఒక్క క్వశ్చన్. మీరు సినిమా రిలీజ్ తర్వాత 2 రోజుల్లోనే ఆల్మోస్ట్ పైరసీ లింక్ వచ్చేసింది. అది ఎలా అంటే నాకు అత్యంత బాధ కలిగించింది ఏంటంటేనండి, అది నిన్న రాత్రి కాదు, నిన్న మధ్యాహ్నమే యూట్యూబ్లో చూసా. 25,000 వ్యూస్ వచ్చినాయి పెట్టిన 1 డేలో. రాత్రి పెట్టారు. నిన్న పొద్దున పూజలో ఉన్నాము, చిన్న ఫ్యామిలీది. చూసేసరికి 25,000 ఉన్నాయి. రాత్రి పెట్టి మార్నింగ్ కల్లా 25,000. అంతమంది చూసాను, నాకు ఆనందపడాలా అంటే చూస్తున్నారు సినిమానని. పైరేటెడ్ లింక్ 2 hours 5 minutes యూట్యూబ్లో ఉంది. అది యూట్యూబ్లో ఉంటే అది మీరు తీయించవచ్చు, కేసు వేయచ్చు. మా దగ్గరికి వచ్చరికి లేట్ అయిపోయింది. అప్పటికే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో టారెంట్స్ వీటిల్లో ఉంటుంది అనుకుంటాం, కానీ వాడు ఏకంగా కింద ఎవరైతే పైరసీ చేశారో వాళ్ళ కింద కామెంట్స్ కూడా, ఇది కార్తికేయ లాగా ఉంది కదా అంటే, ఆ పైరసీ చేసిన వాళ్ళది ఛానల్ ఉంటుంది కదా, దే ఆర్ రిప్లైయింగ్ భయ్ ఆ స్క్రీన్ ప్లే డిఫరెంట్గా ఉంది. నాకు అసలు షాక్ అయ్యాను నేను, ఇదేంట్రా అని. దయచేసి చేయకండి సార్, ఎందుకంటే జీవితాలు ఉన్నాయి వీటి మీద. అది చేస్తే జీవితాలు తలకిందులు అయిపోతున్నాయి. అదొక్కటే, అంతే. దట్స్ వాట్. ప్లీజ్ దయచేసి అందరూ థియేటర్లోనే చూడండి. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.